హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను యాంక సౌమ్య. ప్రస్తుతం తెలుగునాట సినీ ప్రస్థానం అన్నది ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. అండ్ సినీ ప్రేమికులు ఎక్కువగా ఉండే ఇప్పుడు హైదరాబాద్లో ప్రత్యేకంగా ఐమాక్స్ అన్నది ఏర్పాటు చేయాలన్న ఒక ఆలోచన ఎంతో అద్భుతమైందని సినీ ప్రియులందరూ కూడా కొనియాడుతున్నారు. అండ్ ఈ విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ వస్తే ఇది వరకు ప్రసాద్ ఐమాక్స్లో ప్రత్యేకంగా 2015 వరకు కూడా ఐమాక్స్ అనేది ఉండేదని, సో ఆ తర్వాత ఎప్పుడైతే దాని లైసెన్స్ అన్నది కాలపరిమితి అయిపోయిందో అండ్ అక్కడితో అది క్లోజ్ చేయడం వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఐమాక్స్ స్క్రీన్ అన్నది హైదరాబాద్లో లేదు. అండ్ లార్జర్ దెన్ లైఫ్ మూవీస్ అన్నవి కంటిన్యూగా వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా సినీ ప్రియులందరికీ కూడా ఒక అద్భుతమైన విజువలైజేషన్ని, సౌండ్ ఎఫెక్ట్ని ఇవ్వాలని ఎప్పటికప్పుడు ఒక కొత్త అప్డేట్స్ని తీసుకుంటూనే వస్తున్నారు. అలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఏఎంబి వాళ్ళు కూడా ఒక కొత్త అద్భుతమైన ఫీచర్స్తో ఉన్న అండ్ అద్భుతమైన విజువలైజేషన్ ఉండేలా కూడా ఐమాక్స్ని తీసుకొస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. అండ్ ప్రత్యేకంగా ఇది ఇప్పుడు సుదర్శన్ 70mm ప్లేస్లో ఇప్పుడు ఐమాక్స్ క్లాసిక్ విక్టరీని అక్కడ పెట్టడం అండ్ దాంతోపాటు అందులో ఐమాక్స్ స్క్రీన్ని తీసుకురావడం నిజంగా ఇది కేవలం సినీ ప్రియులనే కాదు, మనకి వీకెండ్ వచ్చినా సెలవులు వచ్చినా ఏమొచ్చినా ప్రతి చిన్న పండగకి కూడా మనం ముందు చూసేది సినిమా వైపే. ఎలాంటి సినిమా రిలీజ్ అయింది, ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి సినిమా ఉంది, సినిమా టికెట్ రేట్లు పెరిగినా తగ్గినా కూడా ఎంతో అద్భుతంగా దాన్ని చూడడానికి అండ్ ఆ టైంని అక్కడ స్పెండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు మన తెలుగు ప్రజలు. సో అలాంటి వారికి ఇలాంటి ఐమాక్స్ అనుభవాన్ని ఇవ్వాలని చెప్పేసి ఇందులో ఏషియన్ సునీల్ కాంబినేషన్లో అండ్ మహేష్ బాబు గారు, రానా గారు, వెంకటేష్ వీళ్ళందరూ కలిపి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న ఈ ఐమాక్స్ గురించి ప్రస్తుతం అయితే హైదరాబాద్లో చర్చనీయాంశంగా మారింది. అండ్ ఖచ్చితంగా ఈ స్క్రీన్ని ప్రతి ఒక్కరూ అనుభూతిని పొందాలని కూడా ప్లాన్ చేస్తున్నారంటే. అండ్ రాబోతున్న సినిమాల నేపథ్యంలో అద్భుతమైన సినిమాలు రాబోతున్న నేపథ్యంలో అండ్ హై బడ్జెట్లో రాబోతున్న ఎస్ఎస్ రాజమౌళి అలాగే మహేష్ బాబు గారి కాంబినేషన్లో రాబోతున్న వారణాసి సినిమాని ఎలా అయినా సరే ఇక్కడ ప్రదర్శించేలా చేయాలని అండ్ ఆ సినిమా యొక్క ఆ విజువలైజేషన్ వండర్ని ఇంకొంచెం అద్భుతంగా చూపించాలని ఐమాక్స్ అయితే ఈ వచ్చే డిసెంబర్ లోపు ఓపెన్ చేయాలని అయితే ప్లాన్ చేస్తున్నారంట. సో ఐమాక్స్ అన్నది ఖచ్చితంగా హైదరాబాద్ ప్రియులకి కాదు, ఇక్కడికి వచ్చి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఎక్కువ ప్రయాణికులు వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఒక అద్భుతమైన ఘట్టంగా అయితే ఉండబోతుందని అర్థమవుతుంది. మరి ఈ ఐమాక్స్ పై మీరేమనుకుంటున్నారు? సో ఇప్పుడు చూస్తున్న సినిమాల తరహాలకు మించి అది ఉండబోతుంది అని అయితే మాట్లాడుతున్నారు. అండ్ ఏఎంబి సినిమా వాళ్ళు ఇలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అది సినీ ప్రియులతో పాటు మామూలు సామాన్య ప్రజలకు కూడా ఎంతో అద్భుతంగా ఉండడం అండ్ దాంతోపాటు దీనివల్ల ఫ్యూచర్లో సినిమా రేట్లు, టికెట్ రేట్లు పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా? సో వారణాసి సినిమా ఇందులో కానీ విజువల్ కానీ ఉంటే ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? ఈ అన్ని విషయాలు కూడా మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.